వదలవే. అయ్యో యహ వదులు. ఏమైంది మహి? నువ్వు రా మాకు. దెబ్బలు తగిలాయా? గట్టిగా అయ్యో తగిలేసిందిరా ఇంటర్వ్యూ బాబోయ్. ఒకటి ఉంది, అనవసరంగా ఆడపట్టించాను. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? అంత నా వల్లే. ఏం చేయకుండా అయిపోయేది. అయ్యో అబ్బా గట్టిగా తగిలిందిరా. నడుము ఎగరా ఇంకా నయ్యం. అబ్బా ఆ, మహి ఓ ఎలా ఉంది ఇప్పుడు? అబ్బా గట్టిగా తగిలిందా? నువ్వు చేసిన పనికి గట్టిగానే తగిలిందిలే. సర్లే అబ్బో. ఒక్క నిమిషం ఉండు. ఆ, ఆ, ఏం చేస్తున్నది? ఇదిగో ఆ, హారతి తీసుకో. ఆ, ఆ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇలా చేయకనే ఇంటర్వ్యూస్ ఇలా అన్ని ఫెయిల్ అయిపోయి జాబ్ లేకుండా ఇంట్లో కూర్చున్నావు. అప్పుడప్పుడు నమ్మాలి దేవుణ్ణి. సరే బొట్టు పెట్టుకో, దండం పెట్టుకో దేవుడికి. దేవుడా. ఆ, ఆ. సర్లే నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో. నువ్వు బయటికి వెళ్ళు. పర్లేదు మార్చుకో. ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళి మార్చుకుంటా. ఏడే ఉంటుంది అంటే ఏడే. సర్లే ఆ, మహి అయిందా? ఇంకా అవ్వలేదు. త్వరగా కానీ మహి, టైం అవుతుంది ఇంటర్వ్యూకి. అవుతుంది అవుతుంది. ఆ. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? డోరేసి కానీ త్వరగా ఇంటర్వ్యూ టైం అవుతుంది. వెళ్ళమన్నానా? పర్లేదు కానీ మహి, నేను అసలు నేనే చూస్తా. పక్కకి మార్చుకుంటా. ఎంతసేపు బట్టలు వేసుకోవడానికి? అమ్మాయిలా రెడీ అవుతున్నాడు గంటలు గంటలు. ఫైల్ తీసుకో. ఈ జుట్టు ఏంటి ఇట్లనే వెళ్తావా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? చూడు ఎంత బాగుందో. ఈ షర్ట్ ఏంటి, ఆ బటన్స్ ఏంటి? రౌడీలాగా. రౌడీ అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళేది ఇంటర్వ్యూకి. ఆఫీసులో అవన్నీ ఎవరు పట్టించుకోరలే. ఎవరైనా చూసేది డ్రెస్సింగే. టాలెంట్ మ్మ్. కంటే ముందు డ్రెస్సింగే చూస్తారు మ్మ్. ఎవరైనా. హ్మ్, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ మ్మ్. చేయి సరేనా? అలాగే. ఎలాగైనా మ్మ్. జాబ్ రావాలి సరేనా? హ్మ్. బాగా చెప్పు మహి. ఇప్పుడు ఏంటి, నువ్వు కూడా ఇంటర్వ్యూకి వస్తావా? ఆల్ ది బెస్ట్ మహి. హ్మ్, సరే. మహి మళ్ళీ ఏంటి? మొహం ఎందుకు అలా పెడుతున్నావు? నువ్వు వెళ్ళేది ఇంటర్వ్యూకి, కొంచెం నవ్వుతూ వెళ్ళొచ్చు కదా. బాయ్. ఆ ఓనర్ పైకి వస్తాడు అనుకుంటా, నువ్వు మాత్రం లోపలే ఉండు. జాగ్రత్త, గడేసుకో. సరే బాయ్. బాయ్. I don't think so. No, 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 no. ఎవరు? I don't think so. అమ్మా, అమ్మేంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? నేను ఎక్కడున్నాను తెలిసిపోయిందా ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో. హలో అమ్మా. స్వాతి, ఎలా ఉన్నావమ్మా? అమ్మేంటి ఇంత సాఫ్ట్గా మాట్లాడుతుంది? బాగున్నా అమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానురా. తిన్నావా? తిన్నా అమ్మా, నువ్వు తిన్నావా? ఆ, నేను తిన్నాను. ఎక్కడున్నావు స్వాతి? అమ్మా అది స్వాతి, నిన్నే అడిగేది. ఎక్కడున్నావు? అమ్మా అది ఎక్కడున్నావే? అది అమ్మా. అమ్మా ఆ, నేను ఆ, నువ్వు ఇక్కడ చెన్నైలో ఉన్నా అమ్మా. ఏంటి చెన్నైయా? అది కాదమ్మా, ముంబై. చెన్నై, ముంబై, ఢిల్లీ అంటావంటే నువ్వు హైదరాబాద్లో ఉన్నావని మాకు తెలుసు. మేము ఆల్రెడీ బయలుదేరాం. నువ్వు రెడీగా ఉండు. అమ్మా నోర్ముయ్, నీకేం తక్కువ చేసావే? వాడి దగ్గరికి వెళ్ళావు. నీ మొహానికి చదువు లేదు, ఏమీ లేదు, ఏ పని చేత కాదు. వాడికేమో జాబ్ రాదు. ఇద్దరు కలిసి అడుగు తినండి హైదరాబాద్లో.
అమ్మో! ఇప్పుడు సిగ్నల్ చూసి అమ్మని ట్రాక్ చేస్తదేమో. ఫోన్ సైలెంట్‌లో పెట్టేద్దాం. ఇప్పుడు దొరికిపోం. అయినా అమ్మ అన్ని మాటలు అంటుంటే నాకు చాలా కోపం వస్తుంది. వీళ్ళందరికీ నా వాల్యూ ఏంటో చూపించాలి. ఏం చేద్దాం? ఆ! ఐడియా. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం, కురిపించే ఓ చిన్నారి ఈ అనుభవమే నాకు తొలిసారి. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, ఎంత బాగుంది. నాకు అనిపిస్తుంది ఇంత అందం నాలో ఉన్నప్పుడు నేనెందుకు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వకూడదు. అందుకే ఇప్పుడే ఒక డెసిషన్ తీసుకోవాలి. రోజుకు ఒక 10 పోస్టులైనా పెట్టాలి. అమ్మో 10 పోస్టులా, 5 పోస్టులైనా పెట్టాలి. మనం లేచేది 11ంటికి. సరే ఒక పోస్ట్ పెడదాం. ఏ రీలు దొరకకపోతే హిందీ రీల్స్, కొరియన్ రీల్స్, అన్ని లాంగ్వేజెస్లో ఉన్న అన్ని రీల్స్ కాపీ కొట్టేయాలి. అమ్మ నన్ను అడుక్కుదని అంటుందా, ఈ మహి అసలు నన్ను కేర్ కూడా చేయట్లేదు. నీకేం తక్కువే, అందం లేదా, యాక్టింగ్ లేదా, ఏం తక్కువే నీకు? డూప్ లేకుండా రీల్స్ చేస్తావు, తర్వాత ప్రమోషన్స్, మూవీస్, షాప్ ఓపెనింగ్స్, బిజినెస్. వా ఎంత బాగుందో. ఇప్పుడు ఒక డిఫరెంట్ రీల్ చేద్దాం. దాన్ని చూసి జనాలకి ఫ్యూజ్లు ఎగిరిపోవాలి. దమ్ముంటే పట్టుకుంటారా మమ్మల్ని, పట్టుకుంటే వదిలేస్తా నాలెవర్ని. అబ్బా భలే ఉంది. ఇది చేద్దాం. పెంట్ హౌస్ అబ్బాయిని అబ్జర్వేషన్ చేయమని మా అన్న తిరుపతి వెళ్ళాడు. అయినా నువ్వు 5వ తారీఖున ఇవ్వాలి రెంట్. 6వ తారీఖున ఇస్తావా? 7 అంటావు, 8 అంటావు, మళ్ళీ 10వ తారీఖు నేను అడుక్కోవాలి. నేను దమ్ముంటే పట్టుకుంటారా మమ్మల్ని, పట్టుకుంటే వదిలేస్తా నాలెవర్ని. ఏంటా సౌండ్? నేను మళ్ళీ కాల్ చేస్తా ఉండు. దమ్ముంటే పట్టుకుంటారా మమ్మల్ని, పట్టుకుంటే వదిలేస్తా నాలెవర్ని. దమ్ముంటే పట్టుకుంటారా మమ్మల్ని, పట్టుకుంటే వదిలేస్తా నాలెవర్ని. వదిలేస్తా నా లవర్నా? మహి డోర్ ఓపెన్ చేయి. ఓన్ రెంట్ ఇప్పుడు వచ్చాడు. మహి డోర్ ఓపెన్ చేయి. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో దేవుడా, లోపల ఎవరున్నారు మహి? నిన్నే పిలిచేది. అనవసరంగా రీల్ చేశానే. ఏంటి డోర్ ఓపెన్ చేయట్లేదు? అంటే ఏదో జరుగుతుంది లోపల. అయ్యయ్యో అనవసరంగా దమ్ముంటే పట్టుకోరా అన్నాను. ఇప్పుడు వీళ్ళని పట్టుకునేలా ఉన్నాడు.